ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఏదైతే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం ఒక్క పోచంపల్లి తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీలు ఇటు నల్గొండ కార్పొరేషన్ కూడా స్పష్టమైన తీర్పునైతే ఓటర్లు అయితే ఇవ్వడం జరిగింది. పోచంపల్లికి సంబంధించి మాత్రం కొంత ఏదైతే మొత్తం 13 వార్డులు ఉండగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు 6 వార్డులలో గెలుపొందడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి 4 వార్డులు, అలాగే ఇండిపెండెంట్ ఒకరు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి మరో అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే 13 వార్డులు ఉన్నటువంటి పోచంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే 7 మ్యాజిక్ ఫిగర్ 7 కావాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి 6 వార్డులు మాత్రమే రావడం, అటు బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ కలిపినా కూడా వారు 7 ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఎవరైతే భువనగిరి ఎమ్మెల్యే ఉన్నారో, భువనగిరి ఎమ్మెల్యేతో పాటు భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ ఇద్దరి ఓట్లతో మాత్రం ఏదైతే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకైతే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి మరో వ్యక్తి గెలుపొందడం, ఇతరులకు సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో వీరందరూ కలిసి చైర్మన్ ని ఇందులోనే ఒకరిని ఎన్నుకునేందుకు కూడా వీరు ఇప్పటికే మాట్లాడుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కానీ అటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఆఫీస్ ఓట్లతోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని చైర్మన్ పదవి కొట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఇక తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే మొత్తం 15 వార్డులు ఉండగా 10 బీఆర్ఎస్ పార్టీ 10 వార్డులు గెలుచుకోవడం, కాంగ్రెస్ పార్టీ 5 వార్డులు గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి 8 వార్డులు గెలిస్తే వాళ్లకు చైర్మన్ పదవి దక్కుతుంది. కాబట్టి అంతకంటే 2 వార్డు సభ్యులను కూడా అధికంగా కూడా వాళ్ళు గెలుపొందడంతో అక్కడ బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ అక్కడ కూడా ఎక్స్ ఆఫీషియో ఓట్లను పెట్టడమా, లేదంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే విధంగా చేయడం అనేది కొంత ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇక మిగతా నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి అయితే మొత్తం 48 డివిజన్లు నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లకు సంబంధించి 27 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆ 27కు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 48 టోటల్ 48 డివిజన్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 25 డివిజన్లు గెలిస్తే వారికి మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే అదనంగా 2 సీట్లను కూడా 2 డివిజన్లను కూడా గెలుపొందడం, ఇటు బీఆర్ఎస్ కు స్పష్టమైన సీట్లు రాకపోవడం, అటు బీజేపీకి సంబంధించి కూడా కేవలం 4, బీఆర్ఎస్ కు 9 డివిజన్లు, బీజేపీకి 4 డివిజన్లు, సింహం కూడా ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి మరో 4 గెలుపొందడం, ఇటు ఇండిపెండెంట్లు కూడా మరో 2 ఇండిపెండెంట్లు కూడా గెలుపొందడం జరిగింది. ఇటు ఎంఐఎం కూడా 2 డివిజన్లలో గెలవడం. వీరంతా కలిసినా కూడా వారికి మేయర్ పీఠం ఉండదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థిని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించడం, ఆ మేయర్ అభ్యర్థి కూడా గెలుపొందడం జరిగింది. ఇక కార్పొరేషన్ లో మేయర్ పదవి మాత్రం కాంగ్రెస్ కు స్పష్టంగా వచ్చే విధంగా కూడా వారికి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో నల్గొండ మొదటి కార్పొరేషన్ గా ఏర్పడ్డటువంటి మొదటి ఎన్నికల్లో మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్ దక్కించుకుందని మాత్రం చెప్పవచ్చు. ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీకి సంబంధించి 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 గెలుపొందడం జరిగింది. ఇక్కడ కూడా మిర్యాలగూడలో కూడా చైర్మన్ పదవి దక్కాలంటే 25 వార్డులలో గెలవాల్సి ఉంది. కానీ అంతకంటే ఎక్కువ కూడా 6 సీట్లు అదనంగా గెలిచిన నేపథ్యంలో మిర్యాలగూడ కూడా
కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీకి సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి పోరు జరిగిందని చెప్పవచ్చు. మొదటగా ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి సభలో పాల్గొన్న సమయంలో ఇటు అక్కడ మాజీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడం, ఇటు మాజీ సీఎం ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన పైన కూడా బీఆర్ఎస్ పైన కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కొంత సామాజిక వర్గాల పరంగా కూడా ఆయన కొంత కామెంట్లు చేసిన నేపథ్యంలో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందనేది కూడా కొంత ప్రచారం సాగినప్పటికీ ఓటర్లు మిర్యాలగూడ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే 31 స్థానాల్లో గెలిచారు కాబట్టి స్పష్టమైన మెజార్టీతో పాటు అదనంగా కూడా ఇచ్చారు కాబట్టి మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి ఓటర్లు అయితే స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పవచ్చు. ఇక చెండూరు సంబంధించి 10 వార్డులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ 6, బీజేపీ బీఆర్ఎస్ 3, సిపిఐ 1 గెలుపొందడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 10 వార్డులు ఉన్నాయి కాబట్టి 10లో 6 ఆల్రెడీ చైర్మన్ పీఠం కోసం 6 కావాల్సి ఉంది కాబట్టి 6 స్థానాల్లో గెలిచింది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే చైర్మన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం చెండూరుకు సంబంధించి కొంత మొదటగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలిచింది అనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక చిత్యాలకు సంబంధించి కూడా 12 వార్డులు ఉన్నాయి. అక్కడ స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 9 వార్డులలో కాంగ్రెస్, 2 వార్డులలో బీఆర్ఎస్, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందడం జరిగింది. ఇక్కడ కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ వచ్చాయి కాబట్టి చిట్యాల కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి కొడుతుంది. ఇక దేవరకొండకు సంబంధించి కూడా 20 వార్డులు ఉన్నాయి. మొత్తం 20 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 5 వార్డులు బీఆర్ఎస్, అలాగే బీజేపీ 1 వార్డు, అలాగే ఇండిపెండెంట్ 3 వార్డులు గెలుపొందడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కాలంటే 11 వార్డులు రావాల్సి ఉన్న నేపథ్యంలో వారికి 11 వార్డులు రావడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బాలునాయకే ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్ ఆఫీషియో ఓట్స్ కూడా అదనంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అక్కడ చైర్మన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఆలియా 12 వార్డులు, అలాగే నందికొండ 12 వార్డులు, ఈ 2 మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాము. ఆలియాలో 12 వార్డులు గాను 11 వార్డులలో కాంగ్రెస్, కేవలం 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇటు నందికొండకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 11, ఇండిపెండెంట్ 1 స్థానం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 1 స్థానంలో కూడా గెలవకపోవడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటువంటి అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడంతో అక్కడ బీఆర్ఎస్ ఉనికి విషయం పైన కొంత ఆందోళన కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి సూర్యాపేటలో జిల్లాలో 5 మున్సిపాలిటీలు, హుజూర్ నగర్ లో 28 వార్డులు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ 28 వార్డులకు 19 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4, సిపిఎం 1, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 3 గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 19 సీట్లు వచ్చాయి కాబట్టి అక్కడ కూడా చైర్మన్ పీఠం మాత్రం కాంగ్రెస్ కే దక్కుతుంది. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొంత ఆయన దగ్గరుండి ప్రచారం చేయడం, ఓటర్లకు అభ్యర్థులకు తరఫున ప్రచారంలో పాల్గొనడం తోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే చైర్మన్ పీఠం దక్కిస్తుందని చెప్పవచ్చు ఆయన. అలాగే కోదాడకు సంబంధించి కూడా కోదాడలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో 27 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్లు 5 గెలుపొందడం జరిగింది. ఇండిపెండెంట్ కంటే